ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో డిస్పెన్సర్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన మినిమం ఆక్సిజన్ సిలిండర్ సదుపాయం కూడా లేకపోవడం వలన ఏదైతే బీఈడి చేసిన విద్యార్థి మణికంఠ మరణించడం జరిగింది. ఇది వరకు వీసీని రాజీనామా చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్న విద్యార్థులందరూ కూడా వీసీ ఆఫీస్ ని ముట్టడించడం జరిగింది. ఏదైతే మా యొక్క హక్కుల గురించి పోరాడుతూ ఉంటే విద్యార్థి ప్రాణం పోయింది, దీనికి బాధ్యులని చెప్పేసి వీసీ నిలదీస్తూ ఉంటే పోలీసు వ్యవస్థ వచ్చి విద్యార్థులపై నిర్బంధం వహిస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులందరూ ఏకమై రేపు ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం కూడా బంద్ పిలిపించాం. ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ యొక్క బంద్లో పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. విద్యార్థులందరూ కూడా 9:15 కల్లా ఆంధ్ర యూనివర్సిటీ వీసీ సాంప్రదాయానికి వస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క వీడియో వెళ్లే విధంగా షేర్ చేస్తారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఆ విద్యార్థికి అయింది, రేపొద్దు మనకు అవుద్ది, ఎల్లుండి మన బ్రదర్కి అవుద్ది, తప్పకుండా మన దగ్గరికి వస్తుంది. ఇది వరకు వీళ్ళ యొక్క నిరంకుశత్వం వల్ల, వీళ్ళ యొక్క సమస్యను పరిష్కారం చేయకపోవడం వల్ల ఇటువంటి దుర్మార్గం పని ఈరోజు యూనివర్సిటీలో నెలకొంది. తప్పకుండా దీని అందరూ కూడా సంఘీభావంగా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి హక్కులపై పోరాటానికి తెలియవస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.